హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన టాపిక్‌తో మీ ముందుకు వచ్చినాం. ముఖ్యంగా మనము ఇంతగా న్యూస్ హైలైట్ అవుతుంది గదా! మనకు 'అల్లు అర్జున్' మనకు 'సంధ్య థియేటర్‌లో' జరిగిన ఒక ఇన్సిడెంట్‌లో మనకు ఒక మహిళ ఒక 9 ఇయర్స్ పిల్లవాడు మన కోమాలోకెళ్ళిపోయాని మహిళ చనిపోవడము. ఈ న్యూస్ ఎక్కువగా మనకు స్ప్రెడ్ అవుతుంది గదా! ఎక్కువగా మనకు హైలైట్‌గా నిలుస్తుంది గదా! 2 డేస్ నుంచి గూడా ఎక్కువగా ఈ న్యూస్ అనేది ఎక్కడ చూసినా, న్యూస్‌లో చేసినా దాంట్లో ఎంతవరకు దాంట్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మనం పూర్తిగా వివరంగా, క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేద్దాం. ముఖ్యంగా మనకు 4 తేదీ మనకు బెనిఫిట్స్ మనకు డిసెంబర్‌లో మనకు సంధ్యా థియేటర్‌లో మనకు చేయడము. ఆ తర్వాత బెనిఫిట్స్ షోకి మనకు 'అల్లు అర్జున్' సంధ్యా థియేటర్‌కి రాకుండా ఉంటే ఇంతగా అయ్యుండదని చెప్పవచ్చు. మహిళ చనిపోవడము. మళ్ళా ఆ తర్వాతొచ్చి 9 ఇయర్స్ పిల్లవాడు మనకు కోమాలోకెళ్ళిపోవడం. ఇయన్నీ జరగడానికి 'అల్లు అర్జున్' కూడా ప్రధాన కారణం అని చెప్పి కూడా మన పోలీసులు అరెస్ట్ చేశారు. అది 100% అది రియలే. మనకు మనకు వచ్చిన వెంటనే మనకు సంధ్యా థియేటర్‌లోకి లోపలికొస్తే ఏ ప్రాబ్లమ్ లేదు. ఆ తర్వాత రోడ్ షో చేసుకుంటా మనకు రావడం వల్ల ఇక్కడ లేని జనాలు గూడా మనకు సంధ్యా థియేటర్‌లోకి రావడం, ఒక్కసారిగా బౌన్సర్లు గాని వాళ్ళు దబ్బడము, అప్పుడు అలా దబ్బిన తర్వాత గూడా ఒక్కసారిగా వచ్చి మనకు అరెస్ట్ చేయడం వల్ల మహిళా, బాలుడు ఇలా ఇద్దరు గూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్ యాక్సిడెంట్ అనేది మనకు కావాలని జరగలేదు. ఇలా జరిగిన దాంట్లో ముఖ్యంగా మనకు కారణం ఎవరిదంటే 'అల్లు అర్జున్‌ది' అనే చెప్పుకోవచ్చు. ఇన్సిడెంట్‌లో మనకు ఎక్కువగా మనకు ప్రధానమైన కారణం లోపలికొచ్చిన తర్వాత గూడా 'అల్లు అర్జున్' మనము చెప్పినా గూడా మనకు ఇలా మహిళ ఇలా అయిపోయింది, బాలుడు ఇలా కోమాలోకెళ్ళారు అని చెప్పినా గూడా మనకు సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళడం అని చెప్పేది చాలా చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. మన సినిమా అయిపోయిన తర్వాత పోతాను అని చెప్పినాడు. ఆ తర్వాత మనకు పోలీసులు వచ్చి మనకు ఈ థియేటర్ నుండి వెళ్ళిపోవాలని చెప్తే మనకు లేకుంటే జైలుకెళ్ళాలని చెప్పిన తర్వాతే మనకు 'అల్లు అర్జున్' ఔట్ అవ్వడము. ఆ తర్వాత వెళుతూ కూడా మళ్ళీ రోడ్ షో చేసుకొని వెళ్ళడం అంటే చాలా బాధాకరం అనుకోవచ్చు. ఇలా ఒక మహిళ ఇలా అయిపోయింది, బాలుడు ఇలా కోమాలో ఉన్నాడు. దీనికి పట్టించుకోకుండా పోవడం వల్ల చాలా చాలా ఉన్నది. ఇప్పుడు మూవీ టీమ్ గాని, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు గాని ఇలా మనకు ఒక బాలుడు ఇలా కోమాలో ఉన్నాడు. హాస్పిటల్‌కి వెళ్లి గూడా మనం పరామర్శించలేదంటే చాలా బాధాకరం విషయం అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనం ముఖ్యంగా మనకు అల్లు అరవింద్ గూడా వెళ్లి మనకు చేయడం జరిగింది. దీంట్లో మనకు చాలా వరకు గూడా అల్లు అర్జున్ వెళ్ళలేదని చాలామంది గూడా వెళ్లి పరామర్శించేదానికి ఏం ప్రాబ్లమో సినీ నిర్మాతలు గూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది వెళ్లి గూడా పరామర్శించారు గదా! అదే విధంగా బాలుడు ఇలా అయిన దానికి పరామర్శించలేదని చెప్పి చాలామంది గూడా విమర్శిస్తున్నారు. అదే విధంగా మెయిన్ టాపిక్ నిన్న జరిగిన అసెంబ్లీలో మన రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో మనకు ఏ విధంగా మనకు అల్లు అర్జున్ పైన రఫా ఆడిచ్చారో మనకు అందరికీ తెలిసిందే. దాంట్లో మనకు రేవంత్ రెడ్డి చెప్పిన విషయంలో 100% మనకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు. అదైతే మనకు చెప్పిన విషయంలో మనకు ఒక టికెట్ 3000 ఇచ్చి మనకు ముగ్గురు కలిసి 12,000 ఇచ్చి వెళ్ళడము. ఆ తర్వాత ఇలా ఇన్సిడెంట్ జరగడము. రావద్దని చెప్పిన పోలీస్ సిబ్బంది కూడా అరేంజ్ చేయలేమని చెప్పినా కూడా మళ్ళీ రావడము. ఇలా అంత కారణమైన అల్లు అర్జునే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన తర్వాత మనకు ఇలా రోడ్ షో చేసుకోవడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఒక్కసారిగా వచ్చి మన నెత్తిన పడిపోవడము. అలా మనకు థియేటర్‌లో కూర్చున్నప్పుడు కూడా బాల్కనీలో కూర్చున్నా కూడా అందరూ ఎగబడి కోతుల్లాగా మనకు అల్లు అర్జున్ కలవాలని మనతో వెనకలాడడం ఇలా జరిగిందని చెప్పి చాలా వరకు కూడా విమర్శించారు. సినిమా యాక్టర్స్ కూడా మనకు ఆ పిల్లవాడు ఇలా జరిగినప్పుడు అక్కడ వెళ్లి పరామర్శించగానే అల్లు అర్జున్ ఇంటికొచ్చి మళ్ళీ పరామర్శించారని అలా విమర్శించడం చూసారు కదా! చాలా చాలా బాధాకరం. సినీ యాక్టర్స్ కూడా ఇలా ఉన్నారు. ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతుండ్రు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించరు, కలిసిండ్రు, అభినందించరు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే